క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా సామాన్య 20వ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాము. ఈ 20వ ఆదివారంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన వాక్కు ద్వారాగా. ఈరోజు మొదటి పట్టణంలో ఇర్మీయా గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి పాటను మనం ధ్యానం చేద్దాం. ముందుగా ఇర్మీయా ప్రవక్త గురించి మనం కొంచెం ధ్యానం చేస్తే ఈరోజు మొదటి పాఠం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇర్మీయా ప్రవక్త క్రీస్తుకు సాదృశ్యంగాను క్రీస్తుకు సారూప్యంగాను ఉన్నారు. ఇర్మీయా ప్రవక్త యేసు ప్రభు పొందబోయేటువంటి శిలువ శ్రమల మరణమునకు సూచకముగా ఆయన నిలుస్తూ ఉన్నాడు. ముందుగా బిడ్డలారా, ఇర్మీయా అనగా అర్థం ఏంటంటే దేవుడు విసిరివేయును, లేదా దేవుడు స్థిరపరచును, లేదా దేవుడు మహిమపరచును, ఘనపరచును అనే అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే ఇర్మీయా ప్రవక్త యొక్క పేరులో ఉన్న అర్థాన్ని యోధా సామ్రాజ్యానికి వర్తిస్తే కనుక ప్రియబిడ్డలారా, యావే దేవుడు యోధా రాజ్యాన్ని విసిరివేశాడు బాబిలోనియా బానిసత్వంలోకి. అలాగే తరువాత యావే ప్రభు వారిని బానిసత్వం నుంచి విడిపించి యోధా రాజ్యంలోని వారిని స్థిరపరిచి వారికి మహిమను చేకూర్చాడు తన కుమారుడు క్రీస్తు ప్రభుని యొక్క రాజ్యపాలనలో. అదే మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇర్మీయా ప్రవక్త ప్రియబిడ్డలారా అనాతోతు గ్రామానికి చెందినటువంటి నివాసి. క్రీస్తు పూర్వం 650వ సంవత్సరంలో అనాతోతు గ్రామంలో, అనగా యెరూషలేముకి దగ్గరలో ఉన్నటువంటి అనాతోతు గ్రామంలో పుట్టాడు ఇర్మీయా ప్రవక్త. ఒక సంపన్నమైన కుటుంబంలో, ఒక యాజక కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడే దేవుని పిలుపును అందుకున్నాడు. మొదటిగా దేవుని పిలుపును తృణీకరించడం కానీ తర్వాత దేవుని శక్తికి, దేవుని చిత్తానికి లోబడి దేవుని యొక్క తలంపుకు, దేవుని యొక్క చిత్తానికి ఆయన పిలుపును అందుకుని సువార్త పరిచర్యను ప్రారంభించుకున్నాడు. ఈ ఇర్మీయా ప్రవక్త 5 యోధా రాజుల పరిపాలనా కాలంలో దేవుని పరిచర్య, దేవుని సువార్త చేసి ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభు బోధించినటువంటి సువార్తకు ముందుగానే సువార్త ప్రకటించాడు ఇర్మీయా ప్రవక్త 650 సంవత్సరాలకు ముందుగానే యేసు ప్రభు పుట్టడానికి ముందు. ఇతను ఇర్మీయా ప్రవక్తని అందరూ కూడా తృణీకరించారు, అందరూ కూడా తిరస్కరించారు, అందరూ కూడా వ్యతిరేకించారు. అయినప్పుడు కూడా యోధా రాజ్యం కోసం, అందరి కోసం కూడా ఈ ఇర్మీయా ప్రవక్త పరితపించాడు. వారి శ్రేయస్సు కోసం విలపించాడు, వారి అభివృద్ధి కోసం ఆయన కాంక్షించాడు. నానా బాధలకు గురి చేశారు, ఆయన యొక్క శ్రమలకు ఆయనను గురి చేశారు. అందుకని ఇర్మీయా ప్రవక్తని విలపించే ప్రవక్తగా పిలుస్తూ ఉన్నాం. అనగా క్రీస్తు ప్రభునికి సారూప్యముగా ఆయన నిలిచి ఉన్నాడు పాత నిబంధనలో. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ ఇర్మీయా ప్రవక్త మహారోషం గలవాడు, మహాపౌరుషం గలవాడు. దేవుని పట్ల, దేవుని వాక్కు పట్ల, దేవుని పరిచర్య పట్ల ఎక్కువగా శ్రద్ధాశక్తులు గలవాడు. చాలా శ్రద్ధగా ప్రకటించేవాడు, చాలా పౌరుషంగా ప్రకటించేవాడు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రవచనాల్ని. భయం లేకుండా, జంకుబీకు లేకుండా, ఎవరికి భయపడకుండా ఆయన ప్రవచనాలు పలికేవాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇర్మీయా ప్రవక్త కాలంలో విగ్రహారాధన ఎక్కువగా జరుగుతూ ఉండేది. మరి ముఖ్యంగా సోషల్ ఇంజస్టిస్ అనేది ఎక్కువగా తాండవిస్తూ ఉంది. కాబట్టి ఈ ఇర్మీయా ప్రవక్త విగ్రహారాధనకు వ్యతిరేకంగాను, అలాగే సాంఘిక సామాజిక అన్యాయాలకి, ఆకృత్యాలకి వ్యతిరేకంగా ప్రబోధన చేసి ఉన్నాడు. మీరు మారండి, మారు మనసు పొందండి, విగ్రహారాధన మానుకోండి, సోషల్ ఇంజస్టిస్, సాంఘిక అసమానతల్ని, సాంఘిక అన్యాయాలను వదిలిపెట్టండి, మీరు చక్కగా జీవించాలని చెప్పని ప్రబోధన చేసినా కానీ వాళ్ళు మారలా. ఇర్మీయా ప్రవక్త బోధించాడు, మీరు మారకపోతే కనుక మీకు నాశనం తప్పదు, మీకు పతనం తప్పదు, మీ రాజ్యం నాశనం అయిపోతుంది, మీ దేవాలయం నాశనం అయిపోతుంది అని చెప్పని దేవాలయానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా ప్రవచించాడు ఇర్మీయా ప్రవక్త. అందుకు కోపం వచ్చి ఈ ఇర్మీయా ప్రవక్తని ప్రియబిడ్డలారా అనేకమైన చిత్రహింసలకు, బాధలకు గురి చేసి ఎండిపోయినటువంటి బావిలో పడవేశారు. అదే ఈరోజు మనం చూసేటువంటి మొదటి పట్టణం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ నీతిమంతుడు, అలాగే దేవుని పక్షాన ఉండేవాడు, రుజువాతనగా జీవించేవాడు, క్రీస్తు విశ్వాసులకు శ్రమలు తప్పవు, బాధలు తప్పవు, హింసలు తప్పవు, వ్యతిరేకత తప్పదు, ఒంటరివాడిగా మిగిలిపోవాల్సిందే అనేటువంటి విషయాన్ని, అనేటువంటి భావాన్ని ఈ మొదటి పఠనం ద్వారాగా ఇర్మీయా ప్రవక్త యొక్క వ్యక్తిగతమైన జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరుల. కాబట్టి దేవుని పక్షాన ఉండాలి. ఎన్ని బాధలు వచ్చినా కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ,
దేవుని తరపున పోరాడాలి, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, విశ్వాసం నిలుపుకోవాలి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ, అలాగే నీతిమంతులుగా జీవించాలి, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ అనే విషయాన్ని మనం మొదటి పట్టణం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారు. కాబట్టి దేవుని పక్షాన ఉన్న వారికి ఈ లోకంలో బాధలు తప్పవు, శ్రమలు తప్పవు, ఇబ్బందులు తప్పవు, శోధనలు తప్పవు, వేదన రోదన హింసలు బాధలు ఇవన్నీ కూడా తప్పవు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఈ గ్రంథకర్త అంటూ ఉన్నాడు. అనగా ఏంటంటే ఆనాడు ఆ కాలంలో క్రీస్తుకు వ్యతిరేకంగా హింసలు మొదలయ్యాయి, క్రీస్తును అనుసరించే వారికి వ్యతిరేకంగా హింసలు మొదలయ్యాయి, బాధలు మొదలయ్యాయి, వేద హింసలు ప్రారంభమయ్యాయి. అటువంటి కాలంలో ఒక చక్కని లేఖ రాస్తూ ఉన్నాడు గ్రంథకర్త. ఆ లేఖ యొక్క అర్థం ఏంటంటే ఎంకరేజింగ్ వర్డ్స్ అన్నమాట ఇవి, సపోర్టింగ్ వర్డ్స్ అన్నమాట ఇవి. అలాగే ఇప్పుడు వెళ్ళారా ఎంకరేజింగ్ వర్డ్స్, సపోర్టింగ్ వర్డ్స్, మోటివేటింగ్ వర్డ్స్, స్ట్రెంథనింగ్ వర్డ్స్ అన్నమాట. బలపరిచే మాటలు, ప్రోత్సహించే మాటలు, శక్తినిచ్చే మాటలు, ఓరటినిచ్చే మాటలు, ఓర్పునిచ్చే మాటలు ఈ గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త ఆనాటి విశ్వాసులకు, వేద హింస పొందిన విశ్వాసులకు అందజేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు శ్రమలు పొందుతున్నారు, బాధలు పొందుతున్నారు, ఇబ్బందులు పొందుతున్నారు, చనిపోవడానికి మీరు రెడీ అవుతున్నారు, సిద్ధపడుతున్నారు. కాబట్టి మీ విశ్వాసం మాత్రం వదులుకోమాకండి, మీ విశ్వాసాన్ని పక్కన పెట్టేవాకండి. బాధలు వచ్చాయని చెప్పని, కష్టాలు వచ్చాయని చెప్పని, ఇబ్బందులు వచ్చాయని, వేదన రోదన పడుతున్నామని మీరు క్రీస్తు విశ్వాసంలో మీరు పదిలంగా ఉండండి. ఆ విశ్వాసం వదులుకోవద్దు, క్రీస్తు యొక్క నమ్మకాన్ని మీరు వదులుకోవద్దు, ఆ క్రీస్తులో పొందినటువంటి జ్ఞానాన్ని మీరు వదులుకోవద్దు. కాబట్టి క్రీస్తు భగవంతుడే మనకు ఆదర్శము. మనకన్నా ముందు క్రీస్తు భగవంతుడు అనేకమైన శ్రమ పడ్డారు, వేదన పడ్డారు, రోదన పడ్డారు, అవమానాలు, నిందలు, అవహేళన పొంది ఉన్నారు. కాబట్టి క్రీస్తే మనకు స్ఫూర్తి, క్రీస్తే మనకు ఆదర్శం, క్రీస్తే మనకు శక్తి, క్రీస్తే మనకు బలము, క్రీస్తే మనకు మోటివేటింగ్ ఫోర్స్ అని ఇక్కడ గ్రంథకర్త ఆనాటి విశ్వాసులకు, వేద హింసలు పొందే విశ్వాసులకు 2వ పట్టణం ద్వారా హెబ్రీ పత్రికలో చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నిలకడగా ఉండాలి విశ్వాసంలో, బలం కలిగి ఉండాలి విశ్వాసంలో, దృఢంగా ఉండాలి, ధైర్యంగా పోరాడండి. ఆ క్రీస్తు భగవంతుడే మనకు ఆదర్శం, మనకు స్ఫూర్తి. ఆ క్రీస్తు భగవంతుడే మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్త, మీ విశ్వాసం వదులుకోబాకండి. ఇప్పుడున్న బాధలను చూసి, ఇబ్బందులు చూసి మీ నమ్మకాన్ని వదులుకోబాకండి, మీరు పొందినటువంటి రక్షణను మీరు వదులుకోబాకండి అని గ్రంథకర్త ఆనాటి వేద హింసలు పొందేటువంటి విశ్వాసులకు చాలా చక్కగా ధైర్యాన్ని నిరూపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, అది 2వ పట్టణం మనకి ఇచ్చేటువంటి గొప్ప సందేశం. ఇప్పుడు మనం సువిశేషంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ సువిశేషంలో బిడ్డలారా మనం చదువుతున్నాం కదా, లోకాసు సువార్త 12వ అధ్యాయము 49వ వచనం నుంచి 53వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నాం. లోకాసు సువార్త 12వ అధ్యాయము 49వ వచనం నుంచి 53వ వచనం వరకు ఈరోజు సువిశేషం మనం తీసుకున్నాం, గ్రహించుకున్నాం. ఈ సువిశేషంలో బిడ్డలారా ఉన్నదేమో 5 వచనాలు. There are 4 strong words మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ బలమైనటువంటి వాక్యాలు ఎన్నో అర్థాలను, ఎన్నో పరమార్థాలను, ఎన్నో లోతైన భావాలను మనకి విశ్వాసులకు తెలియజేసేటువంటి ఈ 4 పదాలని మనం ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పదం ఏంటంటే నిప్పు లేదా ఫైర్. 2వ పదం ఏంటంటే జ్ఞానస్థానము, అనగా శ్రమలతో కూడిన జ్ఞానస్థానము. మరి 3వ పదం ఏంటంటే శాంతి, పీస్. మరి 4వ పదం ఏంటంటే విభజన, డివిజన్. ఈ 4 పదాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మొదటి పదం ఏంటంటే నిప్పు లేదా ఫైర్. 49వ వచనంలో మనం చదువుతున్నాం, వినండి జాగ్రత్తగా. నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఎప్పటికీ రగులుకుని ఉండవలసి ఉన్నది. ఇది మొదటి పదం మనం ధ్యానం చేయవలసింది. ఈ నిప్పు అనగా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, బైబిల్ ప్రకారంగా థియోలాజికల్గా అనేకమైన అర్థాలని ఇది సంతరించుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అనేకమైన అర్థాలు ఉన్నాయి. నిప్పు అనగా అనేకమైన అర్థాలు, అనేకమైన భావాలు విశ్వాసపరంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మొదటి అర్థం ఏంటంటే ద గాడ్స్ ప్రెసెన్స్, దేవునికి సాన్నిధ్యం. ఇది నిప్పు అనగా ద గాడ్స్ ప్రెసెన్స్. నిప్పు అనగా దేవుని యొక్క మహిమ, ద గాడ్స్ గ్లోరీ. నిప్పు అనగా దేవుని యొక్క శక్తి, ద గాడ్స్ పవర్. అలాగే నిప్పు అనగా దేవుని యొక్క తీర్పు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అనగా ఏంటది? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసినప్పుడు మనం చదువుతున్నాం కదా, అగ్ని గంధకాన్ని కురిపించి. చదవండి ఒకసారి, ఆదికాండం 19వ అధ్యాయము 24వ వచనం చదివితే మనకు అర్థమవుద్ది. దేవుడు ఆకాశం నుండి సొదొమ గొమొర్రాల మీద అగ్నిని గంధకమును కురిపించిన. గమనించండి, ఇక్కడ అగ్ని గంధకాన్ని కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేశారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ గాడ్స్
జడ్జిమెంట్ ఈస్ టేకింగ్ ప్లేస్ హియర్. నిప్పు అనగా అర్థం ఏంటి? జడ్జిమెంట్, గాడ్స్ జడ్జిమెంట్. నిప్పు అనగా దేవుని యొక్క తీర్పు అనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే నిప్పు అనగా పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. నిప్పు అనగా పవిత్రీకరణ, ప్యూరిఫికేషన్, రెక్టిఫికేషన్. ప్యూరిఫికేషన్, రెక్టిఫికేషన్, రెన్యూవల్. ఇది నూతనీకరణ, అలాగే శుద్ధీకరణ, ఇది పవిత్రీకరణ. ప్రియబిడ్డలారా, చదవండి ఒకసారి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనం చదివితే మలాకి ప్రవక్త చెబుతున్నారు. చదవండి ఒకసారి. కానీ అతడు ఏం చేయు దినమున భరింపగలవాడెవడు? అతడు ఎదుట నిలబడగలవాడెవడు? అతడు చాకరవాణి సబ్బు వంటి వాడు, లోహములను శుద్ధి చేయు కంసాలి అగ్ని వంటి వాడు. అతడు వెండిని పుటం వేసి శుద్ధి చేయు వాని వలె ఉన్నాడు. తీర్పు చెప్పాను. గమనించండి, ఇక్కడ అతడు శుద్ధి చేయవాడు. అతడు అంటే ఎవరు? ఇక్కడ రాబోయేటువంటి మెస్సయ్య, రాబోయేటువంటి క్రీస్తు భగవంతుడు. కాబట్టి ఈ దేవుని యొక్క అగ్ని అనేది శుద్ధి చేసేది, పవిత్రీకరించేది, పవిత్రపరిచేది, రెక్టిఫికేషన్, రెన్యూవల్. కాబట్టి కంసాలు ఏ విధంగా అయితే, గోల్డ్ స్మిత్ ఏ విధంగా అయితే బంగారాన్ని లేదా సిల్వర్ని నిప్పులో పుటం వేసి కాల్చి శుద్ధి చేస్తాడో, అలాగే ఈ నిప్పు కూడా విశ్వాసులను, దేవుని బిడ్డలను శుద్ధి చేస్తూ ఉంది, పుటములు వేసి కాలుస్తూ ఉంది. స్వచ్ఛమైంది, పటిష్టమైంది, పవిత్రమైంది బయటకు వస్తూ ఉంది. అదే మనం గమనిస్తూ ఉన్న ప్రియబిడ్డలారా. అలాగే నిప్పు అనగా ప్రియబిడ్డలారా మండుచున్న పొదలో భగవంతుడు మాట్లాడుతున్నాడు మోషేతో. ప్రియబిడ్డలారా, మోషేతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక పొద నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దూత సాక్షాత్కరించిన. గమనించండి ఇక్కడ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ యావే ప్రభు నిప్పు మంటలో, మండుచున్న పొదలో మోషేతో మాట్లాడి ఉన్నాడు. అనగా నిప్పు అంటే ఏంటి? దేవుని యొక్క ప్రశంస అన్నమాట, దేవుని యొక్క సాన్నిధ్యం అది. అలాగే పగల మేఘ స్తంభంలాగా, రాత్రి అగ్ని స్తంభంలాగా ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల పాటు నడిపించుకుని వచ్చాడు యావే ప్రభు. చదవండి ఇక్కడ నిర్గమకాండము 13వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే కనుక, పగల మేఘ స్తంభంలాగా, రాత్రి అగ్ని స్తంభంలాగా యావే ప్రభు అగ్ని స్తంభంలాగా వాళ్ళకి వెలుగునిస్తూ నడిపించుకుని వచ్చాడు. మార్గచూపరిగా ఉన్నాడు భగవంతుడు. నిప్పు అనగా మార్గచూపరి, నిప్పు అనగా దారి చూపించేది, నిప్పు అనగా భగవంతుడే. అలాగే పవిత్రాత్మ యొక్క పనిది, ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నిప్పు అంటే ఏంటి? ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అపోస్తలుల కార్యాలు తీసుకోండి ఒకసారి, 2వ అధ్యాయము 3-4 వచనం చదివితే మనకు అర్థమవుద్ది. నాలుకల రూపంలో, అగ్ని రూపంలో, మేడపని గది మీద. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె విభజింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అప్పుడు పరిశుద్ధాత్మ వారికి వాక్చాతుర్యమును అనుగ్రహించేను. గమనించండి, ఇక్కడ నాలుకల వలె అగ్ని రూపంలో అపోస్తుల మీదకి, మరియతల మీదకి దిగి వచ్చాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు. ఇట్ ఈస్ కాల్డ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పవిత్రాత్మ యొక్క పనిని ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. అలాగే ఈ నిప్పు అనగా అర్థం ఏంటంటే దహించిపోయేటువంటి దేవుని యొక్క వాక్కు ఇది, దహించేటువంటి దేవుని యొక్క వాక్కు ఇది. కాబట్టి చదువుతున్నా కదా మనం ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తూ ఉన్నాం. నేను ప్రభువును జ్ఞాపకం ఉంచుకొనను, ఆయన పేరు మీదుగా నేను మాట్లాడను, వాక్యం చెప్పను, ప్రవచనాలు చెప్పను అని అనుకున్నాడు ఇర్మీయా ప్రవక్త. కానీ జరిగింది ఏంటి? నీ వాక్కు నా హృదయములో, నా ఉదరములో అగ్ని వలె మండుచు నా ఎముకల్లోని గమనించండి ఇక్కడ బిడ్డలా, దేవుని యొక్క వాక్కు దహించు అగ్నిలాగా పనిచేస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్కు అగ్ని వలె పనిచేస్తూ ఉంది. దహించు అగ్ని ఇది, దహించు ప్రేమాగ్ని ఇది బిడ్డలారా. కాబట్టి ఈ అగ్ని అనగా బిడ్డలారా దేవుని యొక్క వాక్కు.
ఈ ఫైర్ అనేది ఇన్ని అర్థాలు సంతరించుకుంది ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ క్రీస్తు భగవంతుడు ఈ లోకానికి వచ్చేసాడు. ఇక్కడ యేసుప్రభువు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఏంటి, నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఎప్పటికీ రగులుకొని ఉండవలసినది అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క రాకడ, దేవుని యొక్క సాన్నిధ్యం అనేది ఈ లోకానికి వచ్చేసింది. దేవుని యొక్క తీర్పు అనేది ఈ లోకానికి వచ్చేసింది. దేవుని యొక్క అగ్ని అనేది ఈ లోకానికి వచ్చేసింది. అది పవిత్రపరిచే అగ్ని, అది పరిశుద్ధపరిచే అగ్ని, అది ఈ తుప్పు మొత్తం కూడా కాల్చేసేది, కల్మషం మొత్తం కూడా కాల్చేసేది. అది సబ్బు వంటిది, స్ఫటికం వంటిది. ఈ మానవులందరూ కూడా శుద్ధి చేస్తూ ఉన్నాడు అగ్నితో, శుద్ధి చేస్తున్నాడు తన యొక్క వాక్కుతో, శుద్ధి చేస్తున్నాడు తన యొక్క తీర్పుతో. కాబట్టి తీర్పు వచ్చేసింది, దేవుని రాజ్యం వచ్చేసింది ఈ లోకానికి, దేవుని రాజ్యం ఈ లోకానికి వచ్చేసింది అనే అర్థాన్ని ఇక్కడ ఈ నిప్పు, ఈ అగ్ని అనే మాట ద్వారా మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ ఇది మొదటి పదం నిప్పు అనేటువంటి పదానికి అర్థాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఇప్పుడు రెండో పదం ఏంటంటే జ్ఞానస్థానము. దానికి వచనం చదువుతున్నాం వినండి ఒకసారి. 50వ వచనం, లోకాసు వార్త 12వ అధ్యాయం 50వ వచనం. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానమును పొందవలేను, అది నెరవేరునంత వరకు నా మనసుకు శాంతి లేదు. ఇది జ్ఞానస్థానం అనగా శ్రమలతో కూడిన జ్ఞానస్థానం, బాధలతో కూడిన జ్ఞానస్థానం, అవమానంతో కూడిన జ్ఞానస్థానం, నింద్రతో కూడిన జ్ఞానస్థానం, అలాగే ప్రిబిడలారా శిలువ మరణంతో కూడినటువంటి జ్ఞానస్థానం, రక్తపు జ్ఞానస్థానం. ఇది ద బ్లడ్ ఆఫ్ ద బాప్టిజం, ద బాప్టిజం ఆఫ్ బ్లడ్. కాబట్టి ఇక్కడ మూడు రకాలైన జ్ఞానస్థానం ఉన్నాయి ప్రిబిడలారా, సహోదరి సహోదరులారా. ఏంటంటే 3 రకాలైన జ్ఞానస్థానాలు. మొదటిదేమో ద బాప్టిజం ఆఫ్ బ్లడ్, ఇది శ్రమల జ్ఞానస్థానం. ఇది రెండో ఏంటంటే ద బాప్టిజం ఆఫ్ వాటర్ అండ్ స్పిరిట్, ఇది నీటి చేత పొందేటువంటి జ్ఞానస్థానం ఇది. మరి మూడోది ఏంటంటే ద బాప్టిజం ఆఫ్ డిజైర్, కోరిక, తృష్ణ. నేను క్రీస్తు ప్రభు నమ్ముకోవాలి, క్రీస్తు ప్రభుల జ్ఞానస్థానం పొందాలి, క్రీస్తు ప్రభు అడుగుజాడలు నడవాలి, నేను క్రీస్తు ప్రభు ప్రసాదించినటువంటి మోక్ష పొందుకోవాలి అని జ్ఞానస్థానం పొందుకోవటానికి మనసులో తగతగలాడుతూ, మనసులో కోరిక కలిగి, మనసులో తృష్ణ కలిగి, ఆశ కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో ఆ జ్ఞానస్థానం పొందకుండానే మరణించినట్లయితే కనుక దేవుని యొక్క అపారమైన కృప, అపారమైన దీవెన, అపారమైన అనుగ్రహం అనేది ఆ విశ్వాసం మీద, ఆ వ్యక్తి మీద నెలకొని ఉంటుంది అనే విషయం ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు మాట్లాడే జ్ఞానస్థానం ఏంటది? మొదటి బాప్టిజం. అది ఏంటది? శ్రమలతో కూడిన జ్ఞానస్థానం, రక్తంతో కూడిన జ్ఞానస్థానం, అవమానంతో కూడిన జ్ఞానస్థానం. అది నేను పొందాలి, అది నేను పొందాలి. అది పొందేంత వరకు కూడా నా మనసుకు శాంతి లేదు అంటాడు యేసుక్రీస్తు ప్రియులారా, సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ శ్రమలతో కూడిన జ్ఞానస్థానం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. అదే యేసుప్రభునికి శిలువ శ్రమల మరణ పునరుత్థానాల ప్రియులారా ఈ లోకానికి రక్షణ చేకూర్చాయి, ఈ లోకానికి పాప క్షమాపణ అందించాయి, ఈ లోకానికి ప్రియులారా సైతం నుంచి విడుదల, విమోచన కలిగించాయి అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ శ్రమలతో కూడిన జ్ఞానస్థానం అనేది ఈ లోక రక్షణ కోసం, ఈ లోక పాప విముక్తి కోసం, ఈ లోక సైతం నుంచి విడుదల కోసం, విమోచన కోసం ఆ యేసుప్రభునికి శ్రమలతో కూడిన జ్ఞానస్థానం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కనుక విశ్వాసం వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా చేయబోటొచ్చే మన ప్రభువుకి యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనమందరం కూడా సమాధాన పడితేమి అది విషయం. అలాగే మొదటి పేతురు 3వ అధ్యాయము 21వ వచనం చదివితే మనకు అర్థమవుద్ది, ఇంకా లోతుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ జలము జ్ఞానస్నానముకు సూచకముగా ఉన్న శిఖరం ఇది. నేడు ఈ జ్ఞానస్నానమే మేము కాపాడును, కానీ కేవలము శారీరకమైన శుద్ధి చేత కాదు, పవిత్రాత్మయగు అంతఃకరణము చే దేవునికి చేయబడిన వాగ్దానము ద్వారాగా అది మిమ్ము రక్షించును. కాబట్టి ఇక్కడ ఈ శ్రమలతో కూడిన జ్ఞానస్నానం ద్వారాగానే మనమందరూ కూడా దేవునితో సఖ్యత పొందాం, సమాధాన పడ్డాం. యేసు ప్రభువునికి శ్రమల స్నానస్థానంతో మనమందరూ కూడా సఖ్యత పొందాం, దేవునితో సమాధానపరచబడ్డాం, దేవునితో. ఈ లోకమంతా కూడా శాంతి, ఈ లోకమంతా కూడా సమాధాన పడింది ప్రియులారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ ఈ మానవులందరూ కూడా దేవునితో సమాధాన పడ్డారు. అలాగే మానవులందరూ కూడా ఒకరితో ఒకరు సమాధాన పడుతూ ఉన్నారు. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువునికి శ్రమల జ్ఞానస్థానము ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు నమ్ముకోవడం ద్వారాగా, క్రీస్తు ప్రభువును అనుసరించడం ద్వారాగా, క్రీస్తు ప్రభువునికి అడుగుజాలు నడవటం ద్వారా
అలాగా ఈ లోకంలో మనకు అనేకమైన బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు. కాబట్టి అన్నిటిని కూడా ఓర్చుకోవాలి. మనం అందరము క్రీస్తు ప్రభువే మనకు సాదృశ్యము, క్రీస్తు ప్రభువే మనకు స్ఫూర్తి, క్రీస్తు ప్రభువే మనకు ఆదర్శము. ఆయన మనకన్నా ముందు ఈ అనేకమైన శ్రమలు పడ్డారు మన కోసం. కాబట్టి మనం కూడా మన రక్షణ కోసం, మన పరలోక రాజ్యం పొందుకోవటం కోసం మనం కూడా శ్రమలు పడటానికి వెనుకాడకూడదు అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ చదవండి ఇంకోసారి ఇంకో మాట. కీర్తన గ్రంథము 42వ కీర్తన 7వ వచనం చదవండి. జలపాతములు హోరుమని శబ్దించున్నవి, అగాధ జల ప్రవాహములు ఒకదానినొకటి పిలుచుకొనుచున్నట్లు ఉన్నవి. వాని కెరటములు నా మీదకు లేచి నన్ను ముంచివేయుచున్నవి. ఇక్కడ యేసు ప్రభువునికి శ్రమల గురించి ఇక్కడ కీర్తనకారుడు దావీదు మహారాజు ఈ 42వ కీర్తన 7వ వచనం చెబుతూ ఉన్నాడు. అంటే ఏంటి? జలములు ముంచేస్తున్నవి, కెరటములు ముంచేస్తూ ఉన్నవి, ఒకదానికి ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాయి, నన్ను ముంచేద్దామని చెప్పని. అంటే అర్థం ఏంటి? శ్రమల్లో మునిగిపోతున్నాడు యేసుక్రీస్తు, బాధల్లో మునిగిపోతున్నాడు యేసుక్రీస్తు, హింసలో మునిగిపోతున్నాడు యేసుక్రీస్తు. కాబట్టి ఇదే అర్థాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బాధలు పడాలి, ఇబ్బందులు పడాలి, కష్టపడాలి, శ్రమించాలి, హింసలు పడాలి, అవమానాలు, నిందలు, అవహేళనలు ఇవన్నీ కూడా పొందుకోవాలి. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 12వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఏంటది? నా నిమిత్తము, నా సందేశం నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారూపణ గావించినప్పుడు మీరు ధన్యులు. ఎందుకనగా మీకు ముందు వేసిన ప్రవక్తలను కూడా ప్రజలు ఎట్లా హింసించిరి, కావున మీరు ఆనందపడండి, మహానందపడండి అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. బిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే, కథోలిక జీవితం అంటే, విశ్వాస జీవితం అంటే అది అంత సులువైనటువంటి జీవితం కాదు. అది ఒక ఇరుకు మార్గం, అది ముండ్ల మార్గం, అది రాళ్ల మార్గం. అది కాబట్టి అటువంటి ముండ్ల మార్గంలో, శ్రమల మార్గంలో, శోధనల మార్గంలో మనం నడవాలంటే క్రీస్తు ప్రభువే మనకు ఆదర్శము, క్రీస్తు ప్రభువే మన ముందు నడుస్తూ ఉన్నాడు. నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను తాను ఎత్తుకుని నన్ను అనుసరించాలని చెప్పిన యేసు ప్రభువు అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ శ్రమల మార్గంలో మనం నడవాలా, ఈ రక్తపు జ్ఞానస్థానంలో మనం కూడా పాలు పొందాలి. ప్రియబిడ్డలారా, సహోదరు. అందుకే దర్శన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటూ ఉన్నాడు? గొర్రెపిల్ల రక్తములు కడగబడిన వారందరూ కూడా, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారందరూ కూడా పరలోక రాజ్యంలో ధవల వస్త్రములను ధరించి దేవుని సింహాసనం ముందు నిల్చుంటారు అనే విషయం మనకు చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి? దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తంలో మనం అందరం కడగబడాలి. ఆయన శిలువ శ్రమల రక్తంలో మనం అందరూ కూడా కడగబడి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. అదే విషయం యేసు ప్రభువు చెబుతూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరుడు. మరి 3వ పదంలోకి వెళ్తూ ఉన్నాం. 3వ పదం ఏంటంటే శాంతి, శాంతి, పీస్, శాంతి లేదా పీస్ అంటూ ఉన్నాం. మనం చదువుతున్నాం కదా, నేను చదువుతాను వినండి ఒకసారి. 50వ వచనం చదువుతున్నాం, చదవండి ఒకసారి. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంచున్నారా? 51వ వచనం, లూకాసు వార్త 12వ అధ్యాయం 51వ వచనం. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంచున్నారా? లేదు అంటున్నాడు యేసు ప్రభు. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్న మాట, ఇబ్బందికరంగా ఉన్నాయి, కష్టంగా ఉన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువులారా, యెషయా గ్రంథం ప్రకారంగా జీసస్ ఈజ్ ద మెస్సయా, ఈజ్ ద క్రైస్ట్, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, క్రైస్ట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ పీస్ అనమాట. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు శాంతి దూత, శాంతి ప్రదాత, శాంతికి రాజు యేసుక్రీస్తు. మరి అటువంటిప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను ఈ లోకానికి శాంతిని తీసుకురాలేదు, శాంతిని తీసుకొచ్చని చెప్పి మీరు అనుకుంటున్నారా? నేను శాంతిని తీసుకుని రాలేదని చెప్పి అంటున్నాడు యేసుక్రీస్తు. అలాగే చదవండి ఇక్కడ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనం చదివితే మనకు అర్థమవుద్ది. యెషయా 9:6-7 వచనాలు. అతడు రాజ్యభారం వహించును, ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు. వినండి ఒకసారి. శాంతికరుడైన రాజు మెస్సయా క్రీస్తు అని అతనికి పేరెడుదురు. అతని రాజ్యాధికారము విస్తరిల్లును, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. ఇది మెస్సయా గురించి రాయబడిన వాక్యం. ఇది క్రీస్తుని గురించి రాయబడిన వాక్యం. ఇది అంటే ఏంటి? క్రీస్తు వచ్చినప్పుడు శాంతి, క్రీస్తు రాజ్యంలో శాంతి సమాధానం నెలకొని ఉంటాయి సదాకాలము అనే మాట యెషయా ప్రవక్త ముందు రాసి ఉన్నాడు కదా. మరి ఇక్కడ యేసు ప్రభు ఏంటి? నేను శాంతిని తీసుకొచ్చానని చెప్పి అనుకుంటున్నారా? నేను శాంతిని తీసుకొని రాలేదు అని యేసు ప్రభు దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. అంటే సమాధానమే, శాంతి సమాధానమే. కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే ఈ శాంతి, ఈ సమాధానం అనేది ఒక వస్తువు కాదు ప్రియబిడ్డలారా. ఇట్ ఈస్ నాట్ ఏ మెటీరియల్ గుడ్. అది ఒక వస్తువు కాదు,
అది ఒక పరికరం కాదు. దాని ఇట్ ఇస్ నాట్ ఏ మెటీరియల్ గుడ్. అది ఆంతరంగికంగా మనం పొందుకోవలసినటువంటిది, లోపల మనం పొందుకోవలసినటువంటిది, మన ఆత్మలో మనం పొందుకోవలసినటువంటి గొప్ప సుగుణం అది, గొప్ప దీవెనేది, గొప్ప అనుగ్రహం అది. అదే శాంతి. అది వస్తువు కాదు తీసుకురావటానికి, అది పరికరం కాదు తీసుకురావటానికి, అది మెటీరియల్ గూడు కాదు దాన్ని మోసుకురావటానికి. అనగా అర్థం ఏంటి? క్రీస్తే శాంతి. క్రైస్ట్ ఈజ్ పీస్ అండ్ పీస్ ఈజ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు శాంతి, ఆ శాంతే క్రీస్తు భగవంతుడు. అంటే క్రీస్తు ప్రభుని స్వీకరిస్తే, క్రీస్తు తత్వాన్ని అలవాటు చేసుకుంటే, క్రీస్తు మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటే, క్రీస్తు వాక్యమైన నువ్వు అలవాటు చేసుకుంటే, క్రీస్తు నువ్వు స్వీకరిస్తే ఆటోమేటిక్గా నీలో శాంతి ఉన్నట్లే, నీలో సమాధానం ఉన్నట్లే, నీలో ప్రశాంతత ఉన్నట్లే. కానీ ఇది తెలుసుకోకుండా ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా శాంతి కోసం, సమాధానం కోసం, ప్రశాంతత కోసం అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. దాని వెంట దేవుని వెంట పరిగెడుతూ ఉన్నాడు, ఆస్తుల వెంట పరిగెడుతూ ఉన్నారు, సంపాదన వెంట పరిగెడుతూ ఉన్నారు, సంతోషం వెంట పరిగెడుతూ ఉన్నాడు ఈ లోకంలో ప్రవీణులారా. కాబట్టి శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే క్రీస్తు ప్రభులో దుర్లభిస్తూ ఉంది. ఆ క్రీస్తు ప్రభు శాంతి, ఆ శాంతే క్రీస్తు భగవంతుడు. యేసు ప్రభు ఈ లోకానికి రావటంతోనే క్రీస్తు ప్రభునికి శాంతి వచ్చేసింది, భగవంతునికి శాంతి వచ్చేసింది, భగవంతునికి రికన్సిలియేషన్ వచ్చేసింది, దేవునికి సమాధానం వచ్చేసింది లోకానికి. కాబట్టి ఆ శాంతిని మనం పొందుకోవాలంటే క్రీస్తు ప్రభుని ముందు మనం పొందుకోవాలి, క్రీస్తు ప్రభుని ముందు మనం సొంతం చేసుకోవాలి. క్రీస్తు ప్రభుకి మనస్తత్వం అలవాటు అవ్వాలి, ఆయన తత్వం అలవాటు అవ్వాలి, ఆయన వాక్కు మనలో నెలకొని ఉండాలి, ఆయనకు విధానం మనలో ఉండాలి. అప్పుడు మనం శాంతిని పొందుకోగలం ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా. కాబట్టి ఇక్కడ క్రీస్తుని శాంతిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రియబిడ్డలారా, చదవండి ఒకసారి లోకాసు సువార్త 2వ అధ్యాయము 14 వచనం చదవండి. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగును గాక. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులు, కాబట్టి మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకములో దేవుని అనుగ్రహమునకు పాత్రులైన వారికి శాంతి కలుగును గాక. అంటే ఏంటి? మనము దేవుని అనుగ్రహానికి పాత్రులం అవ్వాలా, దేవుని కృపకు మనం యోగ్యులం అవ్వాలి. దేవుని కృపకు, దేవుని యొక్క అనుగ్రహాలకు మన పాత్రలమైతే మనకి శాంతి లభిస్తూ ఉంది ఆటోమేటిక్గా. ఆ అనుగ్రహం మనలో ఉండాలి, ఆ కృప మనలో ఉండాలి, ఆ దీవెన మనలో ఉండాలి. అప్పుడే మనకి శాంతిగా జీవిస్తూ ఉన్నప్పుడు మనకి శాంతి లభిస్తూ ఉంది. నీతిమంతులుగా మనం జీవించాలా, నిష్కపటులుగా మనం జీవించాలా, క్రీస్తు పక్షాన మనం ఉండాలా, దేవుని తరపున మనం ఉండాలా. అప్పుడే దేవుని యొక్క దీవెన మనకు లభిస్తూ ఉంటాయి. చదవండి ఒకసారి రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం చక్కని వాక్యాన్ని. రోమ 5:1 వచనం. కనుక విశ్వాసం వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడితే. కాబట్టి ఇక్కడ ముందు దేవునితో సమాధానం పడాలా, సఖ్యత పడాలా, దేవునితో ఏకమనస్కులమై జీవించాలా, దేవునితో సంబంధం కలిగి జీవించాలా, దేవుని పక్షాన ఉండాలా. మొదటిదేంటి? క్రీస్తు తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి, క్రీస్తు మనస్తత్వం మనం అలవాటు చేసుకోవాలి, దేవుని యొక్క అనుగ్రహానికి మన పాత్రలం అవ్వాలి. అలాగే దేవునితో మనం సమాధాన పడాలి. అప్పుడు మనకు శాంతి లభిస్తుంది, సమాధానం లభిస్తుంది. మరి మూడోది ఏంటి ప్రియబిడ్డలారా, ఈ భూలోకంలో శాంతి మనం పొందుకోలేకపోయినా కానీ, ఈ భూలోకంలో మనకు సమాధానం లేకపోయినా కానీ, పరలోకంలో కూడా మనకి శాంతి లభిస్తూ ఉంది, పరలోకంలో కూడా మన సమాధానం లభిస్తూ ఉంది. దేవునికి శాంతి, దేవునికి సమాధానం అనేది మనం పొందుకుంటూ ఉన్నాం. చదవండి ఒకసారి లోకాసు సువార్త 19వ అధ్యాయము 38వ వచనం అయితే మనకు అర్థమవుతుంది. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమున శాంతియు మహోన్నత స్థలమున మహిమయు కలుగును గాక. గమనించండి ఇక్కడ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ మరణించిన వారిని మనం ఉద్దేశించి ఒక మాట రాస్తూ ఉంటాం, RIP అని, రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఉంటాం. అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు ఎలాగో శాంతి లేదు, ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు ఎలాగో సమాధానం లేదు, శాంతి సమాధానం లేకుండా కొట్టుమిట్టాడు. కాబట్టి కనీసం మరణించిన తర్వాత పరలోక రాజ్యంలోనే కానీ నీ ఆత్మకు శాంతి చేకూరాలి, నీ ఆత్మకు శాంతి చేకూరాలి. రెస్ట్ ఇన్ పీస్ అని మనం అంటూ ఉంటాం, రాస్తూ ఉంటాం, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రియబిడ్డలారా, సహోదరులు. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యంలో మనకు శాంతి, ఈ లోకంలో శాంతి. ఈ లోకంలో మనం శాంతిని పొందుకోలేకపోయినా కానీ నీతిమంతులుగా జీవించినట్లయితే, దేవుని అనుగ్రహానికి పాత్రలుగా జీవించినట్లయితే, దేవుని కృపకు మనం పాత్రలుగా జీవించినట్లయితే పరలోకంలో కానీ మనకు శాంతి, సమాధానం లభిస్తాయనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్న ప్రియబిడ్డలారా, సహోదరు
సహోదరి సోదరులారా, మిగతా 4వ పదంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. 4వ పదం ఏంటంటే విభజన. విభజన 4వ పదం ఏంటంటే విభజన, ద డివిజన్. అది మనం ఎక్కడ చదువుతున్నాం అంటే 51వ వచనం బి, అలాగే 52, 53 వచనం మనం చదువుతున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు? నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చిందని మీరు తలంచున్నారా? లేదు, విభజనలు కలిగించడాకే వచ్చిందని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5 నుంచో వారిలో ముగ్గురికి వ్యతిరేకంగా ఇద్దరికి వ్యతిరేకంగా 3 విరోధులగుదురు. తండ్రి కుమారుడిని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడల్ని, కోడలు అత్తను ఎదిరించును. విభజన లేదా కాంట్రవర్సీ. విభజన అనే పదాన్ని మనం ధ్యానం చేసే ముందు ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, మన ఒక వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనంలో సిమియోను ప్రవక్త బాలయేసుని గురించి పలికినటువంటి ప్రవచనం మనకొకటి కనిపిస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లా పలికాను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. అతడు ఒక వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడి ఉన్నాడు అని సిమియోను ప్రవక్త ప్రవచనం పలుకుతున్నాడు యేసుప్రభుని గురించి. అనగా యేసుప్రభు ఈ భూలోకంలో జీవించే సమయంలో ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు, విభజనకు గుర్తుగా ఉన్నాడు. యేసుప్రభు డివిజన్, యేసుప్రభు కాంట్రవర్సీ. విభజన వివాదాస్పదం యేసుప్రభుని యొక్క జీవితం. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఈ వచనాన్ని మనం ధ్యానం చేసే ముందు ఇంకో వచనం కూడా చదువుకున్నాం. లూకా సువార్త 25వ అధ్యాయం 31వ వచనం యేసుప్రభు అంటూ ఉన్నాడు కదా, తుది తీర్పు రోజున కుడి ప్రక్కనేమో గొర్రెల్ని, ఎడం ప్రక్కన మేకల్ని నేను నిలబెట్టుకుంటాను. అంటే ఈ గొర్రెల్ని మేకల్ని విభజిస్తాను. ఐ విల్ డివైడ్ ద షీప్ ఫ్రమ్ ద గోట్స్ అని యేసుప్రభు అంటూ ఉన్నాడు. తుది తీర్పు రోజున డివైడ్ చేస్తాను. ఇటు ప్రక్క ఒక గ్రూపు, ఇటు పక్క ఇంకొక గ్రూపు, ఇటు పక్క ఒక వర్గము, ఇటు ప్రక్క ఇంకొక వర్గము, 2 గ్రూపుల్ని నేను డివైడ్ చేస్తాను, వేరు చేస్తాను అని యేసుప్రభు అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటది? డివిజన్, విభజన, కాంట్రవర్సీ. దీన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరా, మొదటిది ఏంటంటే మనం సాధారణంగా అనుకుంటూ ఉన్నాం, ఈ లోకంలో సువార్త పరిచయం చేసేటప్పుడు, ఈ లోకంలో విశ్వాస జీవితం జీవించేటప్పుడు, క్రైస్తవులుగా, కథోలికులుగా, సంఘస్థులు మనం జీవించినప్పుడు మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, ఏమంటామంటే మనం చేసే ప్రతి పని కూడా దేవునికి అంగీకారమే. మనం చేసే ప్రతి పని కూడా దేవునికి అంగీకారమే, దేవునికి నచ్చుతుంది, దేవునికి ఇష్టమవుద్ది, దేవునికి సమ్మతమే. వాట్ ఎవర్ వీ డూ ద వర్క్ విల్ బి ఏ రైట్ వర్క్ విత్ గాడ్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ అది పొరపాటు అని మనకు అర్థం కావాలి. మనం ఏ పని చేసినా కానీ అది దేవునికి నచ్చుద్ది, దేవునికి ఇష్టమే, దేవునికి నచ్చే కార్యమే, దేవునికి సమ్మతమే, దేవునికి అంగీకారమే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది పొరపాటు అని ఎవరు చెప్తున్నారు? యేసుప్రభువే చెప్తున్నాడు. ఇక్కడ సత్యస్వరూపుడైన యేసుప్రభువే చెప్తున్నాడు. ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యమును అన్న యేసుప్రభు చెప్తున్నాడు. మీరు చేసే ఏ పని అయినా కానీ దేవునికి అంగీకారం అవుద్ది, దేవునికి ఇష్టం అవుద్ది, దేవునికి నచ్చుద్ది, దేవునికి సమ్మతము అవుతుంది అని మీరు అనుకోవద్దు, అది పొరపాటు అని యేసుప్రభు అంటూ ఉన్నాడు. ఎక్కడ అంటున్నాడు ఇక్కడ యేసుప్రభు? గమనిస్తున్నాం. ఒక ఉదాహరణకి ఒక వచనం చదువుకున్నాం. ఏంటది? మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తున్నాం. ఇది ఎక్కడ ఉందంటే ప్రియబిడ్డలారా, ఉపవాసం గురించి ఉన్న వాక్యం ఇది. ఉపవాసం ఏంటో? ఉపవాసంలో ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు? పరిసయ్యులు వచ్చారు, ధర్మశాస్త్ర బోధకులు వచ్చారు యేసుప్రభు దగ్గరికి. వచ్చేమన్నారు? ఇదిగో మా పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు తరచుగా, బాప్టిస్ట్ యోహాన్ గారి యొక్క శిష్యులు కూడా ఉపవాసం ఉన్నారు తరచుగా. మరి నీ శిష్యులు ఏంటది? ఎప్పుడు కూడా తినచ్చు, త్రాగొచ్చు, విందులు వినోదాలు చేసుకుంటూ ఉన్నారు, నీ శిష్యులు ఉపవాసం ఉండరా అని యేసుప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాడు పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు కూడా ఆ పెండ్లికి వచ్చినటువంటి అతిథులు, గెస్ట్లు, సేవకులు, ఆ పెండ్లి విందులో పాల్గొనేటువంటి ఆ శుభకార్యంలో పాల్గొనేటువంటి వారందరూ కూడా ఉపవాసం ఉండనవసరం లేదు. నేను ఈ లోకంలో పెండ్లి కుమారుడిగా వచ్చాను, ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా నా శిష్యులు ఉపవాసం ఉండనవసరం లేదు అని యేసుప్రభు స్పష్టం చేస్తూ ఒక చక్కని ఉదాహరణ ఇక్కడ చెప్తున్నాడు. ఒక చక్కని ఉపమానం ఒకటి చెప్తున్నాడు. ఏమైనా ఇక్కడ ఉపమానం ఏంటది? ఇప్పుడు విడలారా, పాత గుడ్డ కొత్త గుడ్డకి మ్యాచ్ అవ్వరు, పాత తిత్తులు కొత్త తిత్తులకి మ్యాచ్ అవ్వవు, అలాగే పాత ద్రాక్షరసం కొత్త ద్రాక్షరసానికి మ్యాచ్ అవ్వరు.
కొత్త ద్రాక్షరసాన్ని పారతిత్తుల్లో పోయకూడదు. పాత కూడా చిరిగిపోయిందని చెప్పని కొత్త కూడా చింపేసి దాన్ని మాస్క్ వేయకూడదు. రెండు కూడా పాడైపోతాయి, రెండు కూడా నేలమట్టం అయిపోతాయి, రెండు కూడా శిథిలం అయిపోతూ ఉంటాయి. కాబట్టి క్రొత్తదే, పాతదే అంటే అర్థమేంటి? ఇక్కడ యేసుప్రభు చెప్పే మాట ఏంటి అండి? పాత అలవాటు నుంచి క్రొత్త అలవాటుని దూరం విభజిస్తూ ఉన్నాడు, సపరేట్ చేస్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు. అంటే పాత అలవాటు నుంచి క్రొత్త అలవాటుని యేసుక్రీస్తు విభజిస్తూ ఉన్నాడు, పక్కన పెడుతూ ఉన్నాడు. అంటే పాతదానికి కొత్తదానికి మధ్యలో యేసుక్రీస్తు మధ్యస్థంగా నిలిచి ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఇది మొదటిది. రెండోది ఏంటంటే ప్రియబిడ్డలారా, మార్కు సువార్త 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు యేసుక్రీస్తు జనసమూహం అంతా కూడా ఆ పంట పొలాలు కూడా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ 12 మంది శిష్యులు ఏం చేశారు? ఆ గోధుమ పంట కొండ నడిచేటప్పుడు కంకులు కొన్ని తీసి చేతులు వేసి నలుపుకొని ఊదుకొని తింటూ ఉన్నారు. అప్పుడు పరిసయ్యులు అంటూ ఉన్నారు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మీ శిష్యులేంటి సబ్బాతు రోజున, విశ్రాంతి దినం రోజున చేయకూడని పని చేస్తున్నారేంటి? ఇక్కడ సబ్బాతు నియమాన్ని పాటిస్తలేదు వీళ్ళు, ఇక్కడ సబ్బాతు పవిత్రతను వీళ్ళు కాపాడలేకపోతున్నారు ఇక్కడ అని యేసుప్రభు మీద ప్రశ్న వేస్తే యేసుప్రభు ఒక చక్కని సమాధానం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు ధర్మశాస్త్రం మీరు చదువుకోలేదా? దావీదు అతని అనుచరులు ఆకలిగొని ఉన్నప్పుడు, అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దేవాలయాన్ని ప్రవేశించి అభిషేకమైనటువంటి ఆ రొట్టెలు తీసుకుని దావీదు తినటమే కాకుండా తన అనుచరులు కూడా ఇచ్చాడు కదా, వారికి కూడా పంచిపెట్టాడు కదా, మరి అది పాపం కాలేదుగా అని యేసుప్రభు వారిని ప్రశ్నిస్తూ, ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఏమంటాడు ఇక్కడ యేసుక్రీస్తు? పాత వరబడే, కొత్త వరబడి, పాత నిబంధన, నూతన నిబంధన. ఇటు పాత వరవడికి ఇటు నూతన వరవడికి యేసుక్రీస్తు మధ్యస్థంగా ఉన్నాడు. ప్రియబిడ్డలారా, నూతన దాన్ని ఈయన విభజిస్తూ ఉన్నాడు అనే విషయం ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. మరి మూడవ ఉదాహరణ యేసుప్రభు చెప్తున్నాడు. ఏంటది? యెరూషలేము దేవాలయంలో ఊత చేయగలవాడిని చూశాడు యేసుక్రీస్తు. అందరూ ఎదురు చూస్తూ ఉన్నాడు. అది సబ్బాతు రోజు. ఈ ఊస చేయగలవాడిని యేసుప్రభు స్వస్థపరుస్తాడు లేదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో యేసుప్రభు అంటూ ఉన్నాడు, స్వస్థపరచడం మేలా లేదా వదిలిపెట్టేయడం మేలా? ఏది మేలు అని యేసుప్రభు వాళ్ళని అడిగితే వాళ్ళు సైలెంట్గా ఉంటే అప్పుడు యేసుప్రభు అంటూ ఉన్నారు, ఆ ఊచ చేయగలవాడిని దగ్గరికి పిలిచి నీ చెయ్యి చాపన్నాడు యేసుక్రీస్తు. ఆ ఊచ చేయగలవాడు చెయ్యి చాపాడు, చెయ్యి తిన్నగా వచ్చింది, స్వస్థత పొందాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, అంటే ఇక్కడేంటి? పాత చట్టాన్ని నుంచి కొత్త చట్టాన్ని వేరు చేస్తూ ఉన్నాడు. పాత వరవడి నుంచి నూతన వరవడిని వేరు చేస్తూ ఉన్నాడు. పాత ఆచారం నుంచి నూతన ఆచారాన్ని వేరు చేస్తూ ఉన్నాడు. పాత అలవాటు నుంచి నూతనమైన అలవాటుని వేరు చేస్తూ ఉన్నాడు. అనగా ఈ రెండింటి మధ్యలో కూడా క్రీస్తు భగవంతుడు మధ్యస్థంగా నిలిచి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టం చేస్తూ ఉన్నాం, మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇది విభజన అంటే ఇది కాంట్రవర్సీ అంటే ఇది పెట్టారా? అందుకని యేసుప్రభునికి జీవితం అంతా కూడా విభజన, కాంట్రవర్సీ, వివాదాస్పదమైన గుర్తే యేసుప్రభు అన్ని విషయాలు కూడా అదే విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రెండు అభిప్రాయాలకు మధ్యలో యేసుప్రభు ఉన్నారు. అంటే రెండు అభిప్రాయాలకు మధ్యలో యేసుప్రభు ఉన్నాడు. ఏ విధంగా? చదవండి ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వచనం చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వచనం చదివితే మనకు అర్థమవుద్ది. యోహాను 7:12 మనం చూస్తున్నాం కదా యేసుప్రభు మాటలు. ఆయన 7:12లో చూస్తున్నాం, జనసమూహములో ఆయనను గురించి గుసగుసలు బయలుదేరాను. కొందరు ఆయనను సజ్జనుడు అనియు, మరి కొందరు కాదు ఆయన ప్రజలను మోసగించున్నాడు అనియు చెప్పుకొని చూడండి. అంటే ఏంటి? ఇక్కడ జనం మధ్యలో కూడా రెండు వర్గాలకు విడిపోయారు. అక్కడ యేసుప్రభు పక్షాన ఉన్నవారు కొంతమంది, ఆయన వ్యతిరేకంగా ఉన్నవారు కొంతమంది. అంటే విభజన అక్కడ మొదలైంది, డివైడింగ్ ఫ్యాక్టర్ అక్కడ మొదలైంది, కాంట్రవర్సీ అక్కడ మొదలైంది. అలాగే ఇంకొక వచ్చిన కూడా చదవండి, మనకు అర్థమవుద్ది. యోహాను సువార్త 7వ అధ్యాయం 43 వచనం. యోహాను 7:43 మనకు అర్థమవుద్ది. 7:43 ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగేను. కాబట్టి ఇక్కడ రెండు అభిప్రాయాలు వచ్చేసినాయి. ఇక్కడ ఆ రెండు అభిప్రాయాల మధ్యలో యేసుప్రభు ఉన్నాడు మధ్యస్థంగా. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి ఇక్కడ అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 19వ వచనం కూడా ఇదే ఉంది. రెండు అభిప్రాయాల మధ్యలో యేసుప్రభు ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఏంటది? ఈ మాటల వలన మరలా
యూదులలో భేదాభిప్రాయములు ఏర్పడెను. రెండు అభిప్రాయాల మధ్యలో యేసుప్రభు ఉన్నారు. జీసస్ ఈజ్ ఏ డివైడింగ్ ఫ్యాక్టర్ అనే విషయం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరా, ఇంకో విషయం ఏంటంటే ఈ విభజన గురించి మనం ధ్యానం చేసేటప్పుడు, ఈ కాంట్రవర్సీ గురించి, ఈ వివాదం గురించి ధ్యానం చేసేటప్పుడు ఇంకొక విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏంటది? విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్యస్థంగా యేసుప్రభు ఉన్నారు. పవిత్రులకు అపవిత్రులకు మధ్యస్థంగా యేసుప్రభు ఉన్నారు. అంటే ఏంటి? విశ్వాసులను అవిశ్వాసుల నుంచి వేరు చేస్తూ ఉన్నాడు, పవిత్రులను అపవిత్రుల నుంచి వేరు చేస్తూ ఉన్నారు. అలాగే నీతిమంతులను అవినీతిమంతుల నుంచి యేసుక్రీస్తు వేరు చేస్తూ ఉన్నారు. మేకల్ని గొర్రెలను వేరు చేసినట్లుగా, మంచి చేపలను చెడు చేపల నుంచి వేరు చేసినట్లుగా, గట్టి గొర్రె గింజలను తాలు తప్ప నుంచి వేరు చేసినట్లుగా వేరు చేస్తూ ఉన్నారు, విభజిస్తూ ఉన్నారు విషయం అనేది ఇక్కడ మనకి స్పష్టమవుతుంది. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, అలాగే యేసుక్రీస్తు ప్రియబిడ్డలారా కాలములకు యుగములకు మధ్యస్థంగా ఉన్నాడు యేసుక్రీస్తు. కాలములకు యుగములకు యేసుక్రీస్తు మధ్యస్థంగా ఉన్నాడు యేసుక్రీస్తు. అందుకని మనం క్రీస్తు పూర్వం అని, క్రీస్తు శకమని పిలుస్తూ ఉన్నాం. అంటే ఏంటి? యేసుక్రీస్తు కాలాన్ని యుగాల మొత్తాన్ని కూడా మధ్యస్థంగా ఉన్నాడు, విభజిస్తూ ఉన్నాడు. అది క్రీస్తు పూర్వం అని, ఇది క్రీస్తు శకమని, క్రీస్తు ప్రభు మధ్యస్థంగా ఉన్నాడు ఇక్కడ యేసు ప్రభు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇంకో విషయం ఏంటంటే సైతానుతో పోరాడేవారు ఒక ప్రక్కన ఉన్నప్పుడు, సైతానుతో పోరాడేవారేమో ఒక ప్రక్కన ఉన్నారు, అలాగే సైతాన్తో రాజీ పడిపోయేవారేమో మరో ప్రక్కన ఉన్నారు. కాబట్టి సైతాన్తో పోరాడేవారేమో కుడి ప్రక్కన, సైతాన్తో రాజీ పడేవారేమో ఎడం ప్రక్కన. వీళ్ళిద్దరి మధ్యలో యేసుక్రీస్తు ఉన్నారు, క్రీస్తు మధ్యస్థంగా ఉన్నాడు ఇక్కడ. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ లోక పోకడలకు అనుకూలంగా జీవించేవారు ఎడం ప్రక్కన ఉన్నప్పుడు, ఈ లోక పోకడలకు వ్యతిరేకంగా జీవిస్తూ, క్రీస్తుని యొక్క అడుగుజాడల ప్రకారంగా జీవిస్తూ, క్రీస్తుని యొక్క వాక్యాన్ని శిరోధార్యంగా భావిస్తూ జీవించేవారేమో కుడి ప్రక్కన ఉన్నారు. కాబట్టి ఇటు ప్రక్కనేమో క్రీస్తుకు సంబంధించిన వారు, ఇటు ప్రక్కనేమో ఈ లోకానికి సంబంధించిన వారు. వీళ్ళిద్దరికి మధ్యలో మధ్యస్థంగా యేసుప్రభు ఉన్నారు. ప్రియబిడ్డలారా, అలాగే ప్రియబిడ్డలారా, మేమందరం పవిత్రులమే, మేమందరం నీతిమంతులమే, మేమందరం పరిశుద్ధులమే అని అనుకునే వర్గం ఒకటి ఉంది. అది పరిసయ్యుల వర్గం, ధర్మశాస్త్ర బోధకుల వర్గం. ప్రియబిడ్డలారా, అందుకని పరిసయ్యుడు సుంకరిని ఉపమానాన్ని యేసుప్రభు చెబుతున్నాడు. మేమందరం పవిత్రులమే, మేమందరం పరిశుద్ధులమే, మేమందరం నీతిమంతులమే, మాకు పరలోక రాజ్యం మా హక్కది, మా జన్మ హక్కని అని విర్రవీగేవారు కొంతమంది ఉంటారు. అలాగే నేను పాపాత్ముడిని, మేము పాపాత్మము, మేము అంటరాని వాళ్ళం, మేము దుర్మార్గులము, మేము దుష్టులము అని అనుకునేవారు ఇంకో ప్రక్కన ఉన్నారు. ప్రియబిడ్డలారా, వీళ్ళిద్దరి మధ్యలో యేసుక్రీస్తు ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్యలో యేసుక్రీస్తు ఉన్నాడు మధ్యస్థంగా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిసయ్యులకు సుంకరులకు మధ్యస్థంగా యేసుక్రీస్తు ఉన్నాడనే విషయం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి చివరిగా మనం ధ్యానం చేసే విషయం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవంతుడే ఈస్ డివైడింగ్, క్రీస్తు భగవంతుడు ఏ డివైడింగ్ ఫోర్స్, క్రీస్తు భగవంతుడు ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్, క్రీస్తు భగవంతుడు ఏ కాంట్రవర్షియల్ ఫ్యాక్టర్, క్రీస్తు భగవంతుడు సెంటర్ ఫర్ ఎవ్రీథింగ్. క్రీస్తు భగవంతుడే సపరేట్ విభజించేది, క్రీస్తు భగవంతుడే ఐక్యపరిచేది, క్రీస్తు భగవంతుడే డివైడ్ చేసేది, క్రీస్తు భగవంతుడే డిసైడ్ చేసేది, క్రీస్తు భగవంతుడే వివాదాస్పదమైన గుర్తు, క్రీస్తు భగవంతుడే వివాదాలు పరిష్కరించేది. అన్ని విషయాలు కూడా క్రీస్తు భగవంతుడే. ఈ ప్రపంచం మొత్తానికి, ఈ విశ్వం మొత్తానికి క్రీస్తు భగవంతుడే కేంద్ర బిందువు, క్రీస్తు భగవంతుడే సర్వస్వం. కట్టేవాడు ఆయనే, గాయపరిచేది ఆయనే, కాబట్టి పుట్టించేది ఆయనే, మరణింపజేసేది ఆయనే, సమస్తమునకు కారణభూతుడు యేసుక్రీస్తే, సమస్తమునకు మూలం యేసుక్రీస్తే అనేటువంటి అర్థాలు ప్రియబిడ్డలారా ఈనాడు సువిశేషంలో దాగి ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవించే మనమందరం కూడా క్రీస్తు ప్రభు పక్షాన ఉండాలా, క్రీస్తు ప్రభు తరపున ఉండాలా, క్రీస్తు ప్రభుకి సంబంధికులకు ఉండాలా, క్రీస్తు ప్రభుకి చుట్టాలాగా ఉండాలా, క్రీస్తు ప్రభుకి బిడ్డలుగా ఉండాలా, ఆయన తరపున ఉండాలి, ఆయన పక్షాన ఉండాలి, ఆయన తరపున ఆయన పక్షాన ఉంటూ మన పోరాడుతూ ఉండాలి. అప్పుడు భగవంతుడు మనకు కావాల్సిన దీవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనసులో భద్రపరుచుకుని మనం చక్కగా జీవించడానికి ప్రయాసపడదాం. దేవుడు మనందరూ కూడా దీవించాలి, ఆశీర్వదించాలి. మనం ఎల్లప్పుడూ కూడా క్రీస్తు తరపున ఉంటే, క్రీస్తు పక్షాన ఉంటే, క్రీస్తు తత్వాన్ని మనం అలవాటు చేసుకుంటే ఆ క్రీస్తు భగవంతుడే మనకి దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. మనమందరం కూడా క్రీస్తు భగవంతుడు తుది తీర్పు రోజున ఆయన సింహాసనం మీద నిలబడినప్పుడు తల ఎత్తుకుని నిలబడగలం. ఎందుకంటే ఆయన పక్షాన మనం జీవించాం కాబట్టి ఈ లోకంలో, ఆయన తరపున మనం జీవించాలి కాబట్టి ఈ లోకంలో, ఆయన స్థానంలో మనం జీవించాలి కాబట్టి ఈ లోకంలో, ఆయనకు సాక్షులుగా మనం జీవించాలి కాబట్టి ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మనం తొట్టులో పడకుండా, విశ్వాసం కోల్పోకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా మనం జీవించాలి. అదే భగవంతుడు ఈరోజు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ లోకము ప్రభువా, శ్రమల లోకం ప్రభువా, అవమానాలు, అవహేళనలు, నిందలు అన్నీ కూడా వచ్చిపడుతున్నాయి ప్రభు మా మీద. మీ విశ్వాసాన్ని, మీ మీద పెట్టుకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభు మేము కోల్పోకుండా
బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు, హింసలు, అవమానాలు, అవహేళనలు, నిందలు వచ్చినప్పుడు మేము తొట్టులు పడకుండా ప్రభువా మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని నమ్మకంగా జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. దేవా, ఈరోజు ఇర్మీయా ప్రకటన ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాసులకు శ్రమలు తప్పవు, నీతిమంతులకు బాధలు తప్పవు, రుజువర్తనలకు బాధలు తప్పవు. అందరూ విడిచిపెడతారు, అందరూ విడిచిపెట్టేసి శత్రువుగా చూస్తారు, ఒంటరిగా మిగిలిపోతారు అనే విషయం అనేది ఇర్మీయా జీవితం నుంచి మేము నేర్చుకుంటూ ఉన్నాం. యేసుప్రభుని జీవితం నుంచి మేము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభువా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ కూడా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా కానీ, ఎవరు మా ప్రక్కన ఉన్నా లేకపోయినా కానీ, మేము మాత్రం మా తండ్రి మీతోనే ఉండే భాగ్యాన్ని మాకు ఇవ్వండి, మీ ప్రక్కన ఉండే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. మమ్మల్ని ఒక బలమైన ఆయుధంగా వాడుకోనండి, బలమైన శక్తిగా వినియోగించుకోనండి. మమ్మందరం కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే మా ప్రభువా మా కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నట్టుగా మేము ఎల్లప్పుడూ కూడా విశ్వాసం కోల్పోకుండా, మా పరుగు పందంలో మేము ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా, మా పరుగు పందాన్ని ముగించుకుని విజయోత్సవంతో ముగించుకుని చక్కగా మీ రాజ్యంలో జరుగుతున్న భాగ్యం మాకు అనుగ్రహించండి. ఎల్లప్పుడూ కూడా మేము స్ఫూర్తి నేర్చుకుని మీ కుమారుడు మాకు స్ఫూర్తిదాతగా ఎన్నిక చేసుకుని జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈరోజు సువిశేషం ద్వారా మేము పొందేటువంటి ఆత్మీయ ప్రేరణ, ఆత్మీయ శక్తి, ఆత్మీయ బలాన్ని మేము పొందుకోవాలి. ప్రభువా మీ కుమారుడు చెప్పిన మాటలన్నీ కూడా మా మనసులో భద్రపరుచుకుని ఎల్లప్పుడూ కూడా మీ కుమారుని యొక్క మార్గం నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఎల్లప్పుడూ కూడా ఆయన చూపించే అనుగ్రహ బాటలు నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.